హాయ్ అండి. ఈరోజు దొండకాయలు హార్వెస్ట్ చేస్తున్నానండి. చాలా హ్యాపీగా ఉందండి. ఇది జూన్ నెలలో ఫస్ట్ వీక్లో వచ్చిన హార్వెస్ట్ అండి. ఈ సంవత్సరానికి ఇది ఫస్ట్ టైం అండి హార్వెస్ట్. ఏప్రిల్ నెలలో మొత్తం తీగలు ఇంతకుముందు అటువైపు వేరే కళ్ళు ఉండేవండి. ఏప్రిల్ నెలాఖరుకి మొత్తం తీసేసి దుంపలు వేరే టబ్లో పెట్టేసి ఇటువైపుకి పెట్టుకున్నాను ఈసారి. కానీ చాలా బాగా వచ్చాయండి తీగలు. ఇప్పుడు క్రాప్కి వచ్చేసాయి. మే నెల వచ్చేసరికల్లా జూన్ నెలలోకి వచ్చేసరికల్లా బాగా క్రాప్కి వచ్చేసిందండి. చాలా చక్కగా ఉంది. కానీ గార్డెనింగ్ అంటే వర్క్ కష్టమేనండి. కానీ అందులో ఇలా హార్వెస్ట్ చేస్తుంటే అందులో ఉండే హ్యాపీనెస్ మాత్రం అసలు చాలా అండి చెప్పలేము. ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. వర్క్ మాత్రం గట్టిగానే ఉంటుందండి. మనము ఏదో మొక్క పెట్టేసి వాటర్ పోసేస్తే కాయలు కాస్తాయి, పూలు పూస్తాయి అంటే మాత్రం అది అపోహ. కష్టపడాలి, కొంచెం చాకరీ చెయ్యాలి. కానీ దానికి తగ్గ ఫలితం మాత్రం ఉంటుందండి. ఏ చెట్టుకు తగ్గ గాలి ఆ చెట్టుకు అంటారు కదా. మనం టబ్బుల్లో పెట్టిన దానికి టబ్బులో సంబంధించినట్లుగా వస్తుంది. చిన్న కుండీలో పెట్టిన దానికి సరిపడా అలా వస్తాయి అన్నమాట క్రాప్లు. కొంచెం మనం ఇంట్రెస్ట్ అయితే చూపించాలండి. లిక్విడ్స్ మాత్రం త్వరగా తీసుకుంటాయండి. ఎరువుల కన్నా కూడా లిక్విడ్స్ రూపంలో ఎక్కువగా గ్రోత్ ఉంటుంది. త్వరగా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది అన్నమాట మొక్కల్లో. నేను ఎక్కువగా లిక్విడ్సే ఇస్తానండి, ఎరువులు తక్కువ ఇస్తాను. మాకు ఎరువులు బాగానే దొరుకుతాయండి. మాది పల్లెటూరే, మేము రైతులమే. కానీ ఎరువులు దొరుకుతాయి. అక్కడి నుంచి నేను తెప్పించుకుంటాను, మా ఊరి నుంచి. అవి వెంటనే వేస్తే ఎరువులు కూడా వేడి అండి, మొక్కలకు వేడని తెలుసుకున్నాను. వెంటనే వేయకూడదని నెలకి అలా ఇస్తానన్నమాట. అసలు చాలానే ఉన్నాయండి దొండకాయలు. హార్వెస్ట్ మాత్రం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేనైతే అస్తమానం గార్డెన్లో రానండి. ఈరోజు సాయంత్రం గార్డెన్లోకి వస్తే మళ్ళీ రేపు ఈవినింగే వస్తానండి. ఇంకా ఉదయం నుంచి అసలు పగల కానీ ఉదయం కానీ అసలు నాకు కుదరదు, రాను. ఇంకా సాయంత్రం వచ్చినప్పుడు 6 గంటలకు వస్తాను. అవసరమైతే పనేమీ లేకుంటే 9 గంటల వరకు ఉంటాను. లేదంటే 7, 8 అలా ఒక 2 గంటల వరకు మాత్రం కంపల్సరీగా చేస్తానండి రోజు గార్డెన్లో. గార్డెన్ క్లీన్ చేసుకోవటం అని, మొక్కల్లో ఎండు కొమ్మలు తీయటం అనేవి చాలా పనులు ఉంటాయండి. గార్డెన్ అనేది వర్క్ పెట్టుకున్న తర్వాత చాలా పనులు ఉంటాయి. కానీ మనకి ఇంట్లో పని చేసుకుంటే కొంచెం ఇసుకన్నా వస్తుందేమో, కానీ గార్డెన్లోకి వెళ్ళిన తర్వాత ఎంత పని చేసినా మనకు కష్టం అనిపించదండి. ప్రతి ఒక్కళ్ళు మీకు చేతనైనట్లు పెంచండి. అందరికీ గార్డెన్ వర్క్ మాత్రం కంపల్సరీ చేయాలి. ఇందులో చూడండి ఎన్ని దొండకాయలు వచ్చాయో. 2 కేజీల వరకు దొరికాయండి నాకు. ఇప్పుడే తీగ ఇక్కడ నుంచి ఇదిగోండి ఇంతవరకు తీగ 2 కేజీల వరకు ఉన్నాయండి. అంత హ్యాపీనో కదా. మీకు ఈ వీడియో మీకు నచ్చిందా అండి? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే లైక్ కొట్టండి.